సమయంలో ఒక చక్కటి వర్తమానం. ఆయా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలో త్రియేక దేవుని పాత్ర, ఆ త్రియేక దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనల పట్ల ఒక్కొక్కరు ఎలా స్పందిస్తారు. మనం ఆరాధించే దేవుడు త్రిమూర్తులు కాదు, త్రియేక దేవుడు. చెప్పండి, త్రియేక దేవుడు. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనం నేల మీద మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ముగ్గురు ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తూ ఉంటారో అనే వినేదానికి ముందు మన దేవుడు ఎవరై అంటే త్రియేక దేవుడు. మరలా చెప్తున్నాను, త్రిమూర్తులు కాదాయన, త్రియేక దేవుడు. ముగ్గురు ఏకమై ఉన్నారు. వారు త్రియేకం, ముగ్గురు ఒక్కటే అయి ఉన్నారు అనేదానికి బైబిల్లో 2-3 ఆధారాలు చూపించి వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. నాతో కలిసి ఈ మాట చెప్పండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చూడండి ఇక నా వైపు. దేవుడు నేలమట్టితో నరుని చేసేటప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమంటున్నాడు? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో ఏమంటున్నాడంటే మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున నరులను చేయుదుము. చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఎవరితో మాట్లాడుతున్నారు? మరలా ఈ మాట వినండి. దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడటానికి ఇంకా ఆదాము కలుగు చేయలేదు. ఆదామును కలుగు చేద్దామని దేవుడు ఆలోచించి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున నరులను చేయుదము అన్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? చెప్పండి అమ్మా. ఏదో ఒక రాయేయండమ్మా అంటే ఓ రకంగా దేవుడు దేవునితో మాట్లాడుకుంటున్నాడు, దేవుడు దేవుళ్ళతో మాట్లాడుతున్నాడు. మరి అక్కడ దేవుళ్ళు ఇలా మాట్లాడుకున్నారు అనకుండా దేవుడు అని సింగులర్ పదాన్ని వాడతాడు. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున. కొంతమంది తెలియక ఇక్కడ ఏమంటారంటే మన పోలిక చొప్పున అని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ దేవుడు దేవదూతలతో మాట్లాడాడు అని కొంతమంది మాట్లాడతారు. వాస్తవంగా దేవదూతల పోలిక వేరు, నరుని యొక్క పోలిక వేరు. ప్రైజ్ ది లార్డ్. దేవదూతల యొక్క పోలిక వేరు, దేవుని యొక్క పోలిక వేరు. దేవుడు ఎట్లా ఉంటారు? నీవు నేను ఎలా ఉంటామో దరిదాపుగా అచ్చం అలాగే ఉంటాం. మనకి ఎన్ని తలలు ఉన్నాయి? టకటక చెప్పాలమ్మా. మనకి ఎన్ని తలకాయలు ఉన్నాయి? మన దేవునికి 12 తలకాయలు మన దేవునికి లేవు. మనకి ఎన్ని చేతులు ఉన్నాయి? మన దేవునికి ఇటొక 2 చేతులు, ఇటొక 2 చేతులు, కింద నుంచి ఒక 2 చేతులు, నడువులో నుంచి 2 చేతులు, 12 చేతులు మన దేవునికి లేవు. మనకు 2 చేతులు, మన దేవునికి 2 చేతులు. మనకొక తల, మన దేవునికి ఒక తల. అంటే మనం ఎలా ఉంటామో మిర్రర్ ఇమాజిన్, సేమ్ అలాగే మనం ఉంటాం. దేవదూతల రూపం వేరు. ఇక్కడ దేవదూతలతో మాట్లాడేటట్లుంటే నా పోలిక చొప్పున అని దేవుడు అనేవాడు. దేవదూతల పోలిక వేరు, నరుల పోలిక వేరు. నరుల పోలిక వేరు, దేవదూతల పోలిక వేరు. రైట్. సో ఇక్కడ అంటాడు దేవుడు మన పోలిక చొప్పున అని అన్నాడంటే దేవుడు ఒక్కరే కాదు, అక్కడ ఎంతో కొంతమంది మన పోలిక చొప్పున అన్నాడు అంటే అక్కడ ఒకళ్ళ కంటే 2, 3, 4, 10 మందో, 100 మందో, 1,00,00,000 మందో ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఇంతకీ మనము అన్నారంటే వాళ్ళు ఎంతమంది అయ్యి ఉండొచ్చు అంటే దీనికి బైబిల్లో అద్భుతమైనటువంటి వివరణ. ఈ మాట వినండి. బైబిల్లో ఎప్పుడైనా ఏ ప్రశ్న అయినా ఉత్పన్నమైతే బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్.
ఏమన్నాను? అంటే బైబిల్లో ఏ ప్రశ్న ఉత్పన్నమైనా దానికి సమాధానం ఎక్కడ వెతకాలి? బైబిల్లో నుండే మనం వెతకాలి. దేవుడు మన పోలిక చొప్పున అంటున్నాడంటే ఇంతకు వాళ్ళు ఎంతమంది? చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు నేను చదువుతాను, నాతో కలిసి అందరూ. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని యొద్ద నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, ప్రతి మాట బాగా ధ్యానించండి. ప్రభువులారా అనలా. ఎంతమంది వచ్చారు తమ్ముడు? ఎవరు కనపడ్డారు అన్నాడు? యెహోవాలు కనపడ్డారు అని అనలా. కనపడింది యెహోవా అన్నట. అదే యెహోవా దేవుడు వచ్చారు అని కన్నులెత్తి చూస్తా ఉంటే ఎంతమంది కనపడ్డారు అక్కడ? 3 కనపడ్డారు. ఇప్పుడు 3 కనపడినప్పుడు సాగిలిపడి ఏమనాలి? ప్రభువులారా, నా ఇంటిని దాటి వెళ్ళిపోవద్దు అని అన్నారు కదా. ఆహా, చూసింది యెహోవాని, కనబడుతుంది 3ని, సాగిలిపడి నమస్కారం చేస్తుంది. ప్రభువులారా అని ఒక్కలనే సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అంటే ఆ యెహోవాలో ఎవరెవరు నిక్షిప్తమై ఉన్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 వేరు వేరు కాదు, 3 ఏకమై ఉన్నారు. నీకు కాస్త అట్లా అన్నా, త్రిత్వం అనేది ఒక మర్మం. అట్లాగని మనుషునికి అర్థం కాని మర్మయుక్తమైన సంగతి ఏం కాదు. కోడిగుడ్డు, అమ్మ ఎంతమంది చూశారు కోడిగుడ్డుని? ఎన్నిటిని తినలేదు అమ్మ. మా చర్చిలో ఒకే ఒక మహానుభావుడు ఉన్నాడు, వచ్చాడా? ఎంత ఉన్నట్టున్నాడు, చంద్రశేఖర్ అన్న. ఆయన తప్ప. రైట్, కోడిగుడ్డు ఉంది. కోడిగుడ్లో 3 భాగాలు ఉంటాయి. చెప్పండి. మీరు ఎట చూస్తున్నారంటే తిన్నదే తెలుసు కానీ ఎప్పుడు సైంటిస్ట్ లాగా పరిశీలించలేదు అన్నట్టు చూస్తున్నారు. పెంకు, తెల్లసొన, లోపట ఎన్ని ఉన్నాయి? పెంకు, తెల్లసొన, పచ్చసొన. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషి కూడా 3 భాగాలు. ఇప్పుడు మనిషి 3 ఏకమై ఉన్నట్లుగా మనిషి కూడా 3 భాగాలు. ఏంటంటే చెప్పండి. శరీరము, ఎవరికైనా తెలియకపోతే చూడండి అమ్మ, కోడిగుడ్డు నాకే చూపిస్తున్నావు తమ్ముడా అలక. రైట్, సరే, సమయం సరిపోదు. రైట్, చూడండి. తర్వాత ఇప్పుడు మనిషి శరీరం ఉంది, మనిషి ఉన్నాడు. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 కలిస్తే ఏమయ్యాడు? మనిషి అయ్యాడు. శరీరం ఒక్కటే మనిషి కాదు, ప్రాణం ఒక్కటే మనిషి కాదు, ఆత్మ ఒక్కటే మనిషి కాదు. ఈ 3 నిక్షిప్తమై ఉన్నట్లుగా, ఒక మనిషిలో నిక్షిప్తమై ఉన్నట్లుగా మనం ఆరాధించే ఆ దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అని ఉండేది. ఏ గుడారం? ఆ ప్రత్యక్ష గుడారం కూడా 3 భాగాలుగా ఉండేది. ఏంటి? ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అలాగే ప్రభు బిడ్డలారా, మనం ఆరాధించే ఆ దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చూద్దాం. మరియు
మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉండగా యెహోవా అతనికి, ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. అబ్రహాం ఇంటికి దేవుడైన యెహోవా ఏ సమయంలో వచ్చాడంట? ఇప్పుడు ఏ సమయం? సరిగ్గా ఇదే సమయం, డిటో ఇదే టైంలో అబ్రహాం ఇంటికి వచ్చాడట. అబ్రహాం ఇంటికి వచ్చిన దయగలిగిన దేవుడు ఈ మధ్యాహ్నం ఆయన మందిరానికి కూడా ఆయన వచ్చాడు. ఈ లైవ్ చూస్తున్న మీ గృహాలకు వచ్చాడు. ఆత్మస్వరూపిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అబ్రహాం అన్నట్లుగా నన్ను దాటి వెళ్ళిపోవద్దయ్యా ప్రభువా, నన్ను దాటి వెళ్ళిపోవద్దయ్యా. ప్రైజ్ ది లార్డ్. సరే, మెట్టుకు ప్రభు బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు. ఒక మాట చెప్తారు, ఈ ముగ్గురి స్వభావాలు ఒకటే, కానీ వారు చేసే పనులు మాత్రం వేరు వేరు పనులు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు చెప్పాలమ్మా, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పేరులోనే ఉంది పరిశుద్ధత. తండ్రి రోషం కలిగిన వాడు, కుమారుడు మునికోనలు శాంతమూర్తి, అది కూడా ఉందమ్మా, రైట్. తండ్రి రోషం కలిగిన వాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు రోషం కలిగినటువంటి వాడు. తండ్రి దీర్ఘశాంతం కలిగిన వాడు, కుమారుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆత్మదేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. అంటే తండ్రి స్వభావం ఏదో కుమారుని స్వభావం అదే, కుమారుని స్వభావం ఏదో పరిశుద్ధాత్మ దేవుని స్వభావం కూడా అదే. స్వభావాలు ఒకటే గాని పనులు మాత్రం వేరువేరు. తండ్రి చేసే పని తండ్రికి ఉంది, కుమారుడు చేస్తున్న పని కుమారుడికి ఉంది, పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని పరిశుద్ధాత్మకు ఉంది. మంచిది. ఇప్పుడు 21 దినాలు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు, 21 దినాలే కాదు, మన బ్రతుకు దినాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మని పాత్ర, మొట్టమొదట పరిశుద్ధాత్మని పాత్ర ఏంటి? బైబిల్లో ఒక 2 వచనాలు మీకు గుర్తుకు తెస్తా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అందరూ చూడండి, 26వ వచనం నాతో కలిసి చెప్పండి. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. నాతో కలిసి మరొకసారి, ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే గమనించండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి లోపటుండి మన బలహీనతలను చూసి సహాయం చేస్తాడు. ఏంటి మనకున్న బలహీనత? నేను మొన్న చెప్పే కదా, ఎన్ని గంటలైన వాక్యం వినగలుగుతాం, ఎన్ని గంటలైన వాక్యం చదవగలుగుతాం, కానీ వాక్యం వినగలిగినంతసేపు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయలేం. ఇది మనకున్న బలహీనత. ఆత్మదేవుడు ఏం చేస్తాడో తెలుసా? రా మోకరించు, గుండె లోపటి నుంచి పురికొల్పటం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే బాగుండు అనే ప్రేరేపణ కొన్నిసార్లు నీ మనసులో కలిగింది కదా. నేను అడుగుతా, ఆ ప్రేరేపణ నీ లోపల ఎవరు పుట్టించారు అనుకున్నావు? పెద్దగా ఆ ప్రేరేపణ పుట్టించింది ఎవరు? అలారం పెట్టుకో 4ంటికిలే అని లోపటి నుంచి గమనించండి. ఒక మెల్లనైన స్వరం మనకు వినపడుతుంది. ఆ స్వరం ఎవరిదో తెలుసా? ఆత్మదేవునిది. ఇంకా చాలా మంది, నేను ఆ వాక్యం చెప్పిన తర్వాత వచ్చి చెప్పారు, చాలా మంది 4ంటికి లేద్దామని పండుకున్నాం, 4 అయింది లేవలా, 4:30 లేవలా, మాగన్ను మీద అట్లా మనం నిద్రపోతా ఉన్నప్పుడు ఎవరో వచ్చి ధన తలుపు కొడతా పేరు పెట్టి పిలిచి లేపినటువంటి జ్ఞాపకాలు మన జీవితంలో ఉన్నాయి. అయ్యా, అలాంటి స్వరం నేను కూడా విన్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తని. ఆ పిలుపు ఎవరిది అనుకుంటున్నారు? ఆ తలుపు తట్టి పిలిచింది ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మదేవుడు. అంటాడు భక్తుడు ఇక్కడ, అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి. మనకున్న బలహీనత ఏంటంటే
ఎన్ని గంటలైనా బైబిల్ చదవగలుగుతాం, ఎన్ని గంటలైనా వాక్యం వినగలుగుతాం, కానీ అంతసేపు మనం ప్రార్థన చేయలేం. ఇది మనకున్న బలహీనత. ఇప్పుడు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఆట ఆడుకోవడానికి సరదాగా వెళ్తారా, పుస్తకాల దగ్గర కూర్చోడానికి సరదాగా వెళ్తారా? తల్లి ఏం చేస్తుంది? ఆడుకో నాయన, ఇంకో గంట సేపు అప్పుడే వచ్చావా అని అంటదా? ఏం చేస్తుంది తల్లి? రే నాన్న రా, రే నాన్న రా, కూర్చో కూర్చో అని తల్లి కూర్చోబెడుతుంది కదా. వాడికున్న బలహీనత ఏంటంటే ఆటలాడుకోవటానికి ఆట ఆడుకుంటా ఎన్ని గంటలైనా ఆడుకుంటాడు. పుస్తకాల మీద కూర్చోమన్నామా ఆడు మొహం ఉంటుంది, వాడు లోపట అనుకుంటాడు దెయ్యం ఎక్కడో లేదు. చెప్పండి అమ్మా, దెయ్యం ఎక్కడో లేదు, మా అమ్మే ఒక పెద్ద దెయ్యం అనుకుంటాడు లోపట. గమనించండి, వాడికున్న బలహీనత ఏంటంటే ఏది వాడికి ప్రయోజనమో అక్కడ కూర్చోడు, ఏది తనకు నిష్ప్రయోజనమో అక్కడ ఆడుకుంటా ఉంటాడు. ఆ సంగతి తల్లి చూసి రానాన్న కూర్చో, రానాన్న కూర్చో అని తల్లి కూర్చోబెట్టి సహాయం చేసి, ఒకవేళ వాడికి లెక్కలు రాకపోతే లెక్కలు నేర్పుతుందే, అక్షరాలు దిద్దటం రాకపోతే అక్షరాలు దిద్దటం నేర్పుతుందే. ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీకు ప్రార్థన జీవితాన్ని నేర్పేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సన్నిధిలో మోకరింపచేసి, మోకరించు, ప్రార్థించే. మీకు ఎప్పుడైనా తెలుసా, ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థనలో ఇంజిన్ స్టార్ట్ అవటమే లేటు. ఒక్కసారి బండి స్టార్ట్ అయిందా ప్రార్థనలో డుక్ 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 అని వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక గంట ప్రార్థన చేసి, అరే నేనేనా ఎంతసేపు ప్రార్థన చేసింది, ఇన్ని విషయాల కొరకు దేవుని సన్నిధిలో భలే కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశానే, భలే మొరపెట్టేనే, అసలు గతంలో ఎన్నడూ తెలియని విషయాల కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేశానే. ఎట్లా ఇది జరిగిందంటే, అది జరిగింది నీ ద్వారా కాదు కానీ, శక్తి చేత బలము చేత కాదు కానీ, ఆత్మదేవుడు నీ లోపటుండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 21 దినాల్లో ఇప్పటికి 12 రోజులు ప్రార్థన పూర్తి అయిపోయింది కదా. ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, ప్రభా ప్రార్థన చేయగలుగుతామా అంటే, మా వరకు మేము ప్రార్థన చేసుకోవటం అంటే పర్వాలా, మిమ్మల్ని ప్రార్థనలో పురికొల్పేటట్లుగా మాటలు మాట్లాడాలా, మేము ప్రార్థన చేయాలా? ప్రభా నీరసంగా ఉంది, చేయగలుగుతామా? కానీ ఇక్కడికి వచ్చి కిందకి వెళ్ళేటప్పుడు ఏం ప్రార్థన చేసాం వినేటప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవా ఈ మూలిక ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కన్నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రసవ వేదనతో కూడుకున్న ప్రలాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మదేవుడు అంటారు, ఆ విజ్ఞాపన చేసింది మీరు కాదు, నేనే మీ లోపటుండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో, ఆమెన్, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మదేవుడు మన చేత విజ్ఞాపన చేయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు బిడ్డలారా, ఎప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినా తప్పకుండా ఈ ప్రార్థన చేయాలి. దేవా నేను మోకరించబోతున్నాను, పరిశుద్ధాత్ముడా మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తే నాకు మూలుగు రాదు, నేను ప్రార్థన చేస్తే నాకు విసుకొస్తుంది, నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే నాకు మోకాళ్ళ మీద ఎక్కువసేపు గడపటం అంత ఇష్టం ఉండదు, తక్కువని లేద్దాం అనిపిస్తుంది. 10 నిమిషాలు 50 సార్లు కళ్ళు తెరిచి వస్తాను. నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే నా వల్ల కాదయ్యా. అందుకని ప్రార్థనలో మోకరించే ప్రతిసారి మనం అనాల్సిన మాట, వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడ రాయ్యా, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని. ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మలో ప్రార్థన ఎట్లా ఉంటుందో తెలుసా? ఆత్మలో చేసే ప్రార్థనకు మూలుగుంటది. ఆ మూలుగు ఎట్లా ఉంటుందో తెలుసా? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. లోకంలో ఒక వ్యక్తి ఏదో కష్టం కలిగిందని కష్టాన్ని బట్టి ఏడుస్తాడు. నీకు ఏ కష్టం లేకపోయినా ఒక ప్రార్థన అంశాన్ని పట్టుకున్నావంటే ఏడుస్తా దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు. ఆ మూలిగే ప్రార్థన ఆత్మనిచ్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే మన చేత విజ్ఞాపన చేయిస్తాడు. చెప్పండి, లేకపోతే మనలో ఉండి విజ్ఞాపన చేస్తాడు. మనలో ఉండి మన చేత ఆత్మదేవుడు విజ్ఞాపన చేస్తాడు. ఎట్లా విజ్ఞాపన చేపిస్తాడు? చెప్పాలి. నాకు అట్లాంటి మూలుగులతో కూడుకున్న ప్రార్థనాత్మ కావాలయ్యా అన్న బిడ్డలు చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. మూలుగులతో కూడుకున్న ప్రార్థనాత్మ కావాలి. పొడి మాటలతో నేను ప్రార్థన చేయకూడదయ్యా, పై కథలతో ప్రార్థన చేయకూడదయ్యా. హృదయపు లోతుల్లో నుంచి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ప్రార్థనాత్మ దేవుడు మన ఒక్కొక్కరి మీద కుమ్మరించును గాక. రెండో మాట ఏంటో తెలుసా?
ఆత్మదేవుడు మన లోపల నుండి చేయించే ప్రార్థన. చూడండి చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక, భలే విలువైన మాట అది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అందరూ చూడాలి. 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విన్నారు కదా. ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు ప్రార్థన చేయించడం కాదు, అద్భుతమైన మాట చూడండి. ప్రతి సమయమందు, ప్రతి సమయం, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన విజ్ఞాపనలు చేయుచు అంటాడు. దైవజనుడు డిఎల్ మూడీ గారు ఆయన ఒకరోజు తన ప్రార్థన జీవితాన్ని గురించి చెప్తూ ఇలా అంటాడు. నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో రోజుకొచ్చి ఒక అర్ధగంట ప్రార్థన చేసేవాడిని. ఆ తర్వాత రోజుకొచ్చి 1 గంట ప్రార్థన చేసేవాడిని. ఆ తర్వాత రోజుకొచ్చి 2 గంటలు ప్రార్థన చేసేవాడిని. ఆ తర్వాత రోజుకొచ్చి ఒక 4 గంటలు ప్రార్థన చేసేవాడిని. ప్రస్తుతం దేవుని మహాకృపను బట్టి 4 గంటలే కాదు, మెలకువగా ఉన్న ప్రతిసారి 24 గంటలు ప్రార్థన చేయటానికి ఆత్మదేవుడు నన్ను బలపరుస్తున్నాడు. అయ్యా, ప్రతి క్షణం ప్రార్థన చేస్తున్నావా? ఎలా? ఏ పని చేస్తావన్నా ఏదో ఒక విషయమై మూలిగేటట్లుగా ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపుతూ ఉన్నాడు. ఎస్, బస్సులోను ప్రయాణమై వెళ్తా ఉన్నావు, అక్కడ మోకరించి ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోవచ్చు. శరీరం పని చేయకపోయినా ఆత్మదేవుడు నీ ఆత్మ చేత పని చేయటం ప్రారంభిస్తాడు. అట్లా దారిని వెళ్తా ఉంటావు, ఓ గ్రామాన్ని చూస్తావు. ప్రభా, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, నా కళ్ళు ఏ గ్రామం మీద పడ్డాయో ఈ గ్రామంలో ఉన్న ప్రతి మోకాలు నీ ఎదురు పొంగాలయ్యా, నీ ప్రతి నాలుక నేను స్థుతించాలయ్యా, ఈ గ్రామం అంతా నీ సొంతం కావాలి ప్రభువా. అంటే ఆత్మదేవుడు నీ లోపట ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన గదిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటమే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయటమే కాదు, ఆత్మదేవుడు నీ చేత ప్రతి క్షణం నీ చేత ప్రార్థన చేపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన కూడా ఎట్లా ఇక్కడ రాశాడు, పూర్ణమైన పట్టుదలతో. చెప్పాలి ఎట్లా? పూర్ణమైన పట్టుదలతో సమస్త పరిశుద్ధుల కొరకు మీరు ప్రార్థన చేయండి అంటాడు. ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే ఏ ప్రార్థనాంశం చెప్పినా ఎట్లా ప్రార్థన చెప్పేటట్లుగా పురికొల్పుతాడంటే పట్టుదలతో మాత్రమే కాదు. ఎట్లాంటి పట్టుదల? పూర్ణమైన పట్టుదలతో. ఈరోజు ప్రార్థన చేసావు, జవాబు రాకపోతే ఇంతేలే, ఎంత ప్రార్థన చేసినా ఎప్పటికీ నిన్ను కృంగనివ్వడు. ఆ ఆత్మదేవుడు నీ లోపటుండి నీ అంతరంగాన్ని రేపటం ప్రారంభిస్తాడు. ఆత్మదేవుడు అంటాడు, నేను ఆయన దగ్గర నుండి వచ్చా. ఎవరి దగ్గర నుండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? తండ్రి యొద్ద నుండి వచ్చాడు. తండ్రి మనసు ఎలాంటిదో ఆత్మదేవునికి తెలుసా తెలీదా? ఆయనకి తెలుసు ఆత్మదేవునికి. ఆత్మదేవుడు అంటాడు, నీ లోపటుండి ఆయన ప్రార్థన ఆలకించేవాడురా. ఈ రోజు కాకపోయినా రేపైనా జవాబు ఇస్తాడురా. ఒకవేళ ఆలస్యమైందా ఏదైనా ప్రార్థనకి, ఎంత ఆలస్యమైందో అంత అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చే వరకు పోరాడు, లే, ప్రార్థన చేయి, మోకరించు, పట్టు వదిలిపెట్టవద్దు, విసుకొద్దు, ఇంకేలే అనుకోవద్దు, కృంగిపోవద్దు, మరెక్కువగా బలాన్ని కూడగట్టుకొని ప్రార్థన చెయ్యని ఆత్మదేవుడు నీ అంతరంగాన్ని రేపుతా ఉంటే అప్పుడు నీ లోపల నుంచి వచ్చే ప్రార్థన ఏంటో తెలుసా? పూర్ణమైన పట్టుదలతో కూడుకున్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నేను మొన్న చెప్పే కదా, ప్రార్థన నువ్వు అర్ధగంట మోకరించు, గంట మోకరించు, ఆ స్థలం ఎట్లుండాలో తెలుసా? ఒక యుద్ధ భూమిని తలపించేటట్లుండాలి. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్తామండి, యుద్ధ భూమిలో ఇట్లాగే ఉండి ఇట్ట అన్నావు అనుకో, కత్తి పట్టుకొని ఇట్ట అన్నావు అనుకో, నువ్వు అనకమునిపై అన్నీ అయిపోతాయి. క్రైస్తవుడికి ప్రార్థనా భూమి యుద్ధ భూమి. ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా చేతులు కట్టుకుని కాదు, ప్రభు ఇప్పుడు నువ్వు చెయ్యాలి నాయన, నువ్వు చేయకపోతే ఎట్లా? దౌర్జన్యం చేసేటప్పుడు దౌర్జన్యం చేయాలి. కొడుకు ఎవరి మీద దౌర్జన్యం చేస్తాడండి? స్వతంత్రం ఉంది. బ్రతులాడుకునేటప్పుడు దాటి వెళ్ళని దయగల దేవుడవు దారి చూపు,
బ్రతికోలాడుకుంటే బ్రతికోలాడుకోవాలి. నాన్న ప్లీజ్, నాన్న ప్లీజ్. వెంటలేదు అనుకో, నన్ను ఎందుకు కన్నావు, నన్ను ఎందుకు రక్షించుకున్నావు ప్రభా, అన్ని ప్రజల మధ్యలో అవమానానికి అప్పగించడానిక అని అనాలా? మరలా దారి చూపయ్యా, దారి చూపయ్యా, దారి చూపయ్యా. కొట్టిన ఆయనే, పెట్టిన ఆయనే. అలిగినా దేవుని మీదే అలుగుదాం. ఎట్లా అలుగుడు? నేను ప్రార్థన చేయనని కాదు, వారం రోజులు భోజనం చేయనయ్యా. ఒకవేళ భోజనం చేయక నేను చచ్చిపోతే ప్రార్థన చేసేవాడు కొడుకు అయిపోతాడు నీకు. అట్లా అనాలా? షుగర్ పేషెంట్లకు ట్రై చేయండి. ఆమేన్. రైట్, వినండి. ప్రార్థించే ప్రతిసారి నేను ఒక్కడిని ప్రార్థన చేయటం కాదు. వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, నా ప్రార్థన గదిలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను, నా అంతరంగంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నానని ఆత్మదేవుని మనం ఆహ్వానిస్తే ఉచ్చరింప సఖ్యము కాని మూల్గు పూర్ణ పట్టుదలతో కూడుకున్న ప్రార్థన ఎల్లప్పుడూ చేసేటట్లుగా పురికొలిపేవాడే ఆత్మదేవుడు. ఆ ఆత్మ నీకు లేకపోతే ఆ ప్రత్యక్షత నీకు రాదు. అందుకనే ఎప్పుడు సేవకులు మేము చెప్పేటట్లు అందరూ ఆత్మ పొందుకోండి, భాషలు మాట్లాడండి, ప్రభుని స్తుతించండి, నోరు తెరవండి, ఆత్మ పొందుకోండి అని ఎందుకు అంటున్నామంటే ఊరక కేకలేయటానికి, అరవటానికి కాదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నీకు ప్రార్థనా జీవితమే లేదు. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ఆ పట్టుదలతో కూడుకున్న ప్రార్థనలో ఉన్న అత్యవరత మనం అనుభవించలేం. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ ప్రార్థనలో త్రియేక దేవుని పాత్ర, త్రియేక దేవుని పాత్ర. మొట్టమొదటి ఎవరి పాత్ర? పరిశుద్ధాత్మ పాత్ర విన్నాం. రెండవది యేసుక్రీస్తు ప్రభువారి పాత్ర, అంటే కుమారుని పాత్ర. ఎవరి పాత్ర? నా వైపు చూడండి. యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నారు? ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నారు, నో డౌట్. మొన్న షార్ట్ మెసేజ్లో చెప్పాను, ఇందు గలడు అందు లేడును సందేహంబు వలదో వలదో, ఎందెందు వెతికినా అందందు గలడు. ఇది ఎవరిని కూర్చున్న మాట? మన ఆరాధ్య దైవం, మన ప్రభువుని కూర్చున్న మాట. ప్రైజ్ ది లార్డ్. ఆకాశానికి ఎక్కిన ఆయన అక్కడ ఉన్నాడు, పాతాళానికి వెళ్ళినా, వేకో రెక్కలు కట్టుకొని భూదిగంతాలకు వెళ్ళినా అక్కడ ఉన్నాడు, ప్రతి స్థలంలో ఉన్నాడు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎక్కడున్నారయ్యంటే, నా వైపు చూడండి, ఇప్పుడు ఎక్కడున్నారయ్యంటే పరలోకంలో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడట ఆయన. ఎక్కడమ్మా? పెద్దగా చెప్పాలి. ఎక్కడ? తండ్రి ఎక్కడున్నారు? అమ్మా ఎక్కడున్నారు? పరలోకంలో అత్యున్నతమైన సింహాసనమందు తండ్రి అయిన దేవుడు ఆసీనులై ఉన్నారు. ఆసీనులై ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వాన యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనులై ఉన్నారు. ఎందుకు? తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వాన పరలోకంలో యేసుక్రీస్తు వారు ఆసీనులై ఉన్నారు. బైబిల్లో చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. 9:24 అందరూ చూడాలి. 9:24 తమ్ముడు జార్జ్ చదువు తమ్ముడు. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. రైట్. అలాగే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును. 8:34 తమ్ముడు. ఓకే, నా ప్రభు బిడ్డలారా, ఈ రెండు మాటలు క్రోడీకరిస్తూ ఈ మాట చిన్నగా పెట్టు తమ్ముడు, ఈ మాటలు పట్టుకోండి. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు, 3వ దినాన పునరుద్ధానుడై లేచారు. 40 రోజుల పాటు ఆత్మస్వరూపిగా వాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. 40వ రోజు ఏమైపోయారు? పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళి ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. ఎవరి కొరకు పరలోకానికి వెళ్ళారయ్యి అంటే, అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమంటారు తెలుసా? మన కొరకు పరలోకములో ఆయన కనబడుచున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక చూపించు తమ్ముడు ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక నా వైపు చూడండి. ఎక్కడ కనపడుతున్నారట? చివరి మాట చూడండి నాతో కలిసి. ఇప్పుడు పెద్దగానమ్మా, ఇప్పుడు మన కొరకు పరలోకమందు దేవుని సముఖములో కనబడుచున్నాడు. ఎక్కడ కనపడుతున్నాడు? ఎవరి కొరకు కనపడుతున్నాడు? చూడండి, ఒక కలెక్టరేట్ ఆఫీస్లో మనకు పని ఉండి వెళ్ళాం. సహజంగా మనసులో మనం ఏమనుకుంటామంటే, బా ఈ కలెక్టరేట్ ఆఫీసులో మనకు తెలిసినోడు ఒక్కడు ఉంటే బాగుండు, ఒక్కడైనా ఉంటే బాగుండు కదా, పని తొందరగా అయిపోద్ది అనుకుంటామా లేదా? అనుకుంటామా లేదా? మనకు పోలీస్ స్టేషన్తో ఏం పని ఉండదో, ఒకవేళ పని పడింది, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ మనసులో ఈ ఆలోచన వస్తుంది, దేవా ఈ పోలీస్ స్టేషన్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు కదయ్యా, తొందరగా పని అయిపోద్ది. మనకి ఏదైనా పోలీస్ పర్మిషన్ కావాల్సి వస్తే మీటింగ్స్ నిమిత్తం దేవుని దయ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండానే ఆ స్టేషన్లో పనిచేసే మనోళ్ళు ఉన్నారు, చక్కగా పని చేసుకుంటూ వస్తారు. అంటే ఏదైనా ఒక ఆఫీస్ నిమిత్తం, ఏదైనా పని నిమిత్తం వెళ్ళేటప్పుడు ఆ ఆఫీస్లో నేను ఎరిగిన వాళ్ళు ఉంటే బాగుండు కదా, పని తొందరగా అయిపోద్ది అని అనుకుంటాం. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఏ మనిషి అవసరమైన తీర్చబడాలంటే సహాయం ఎక్కడి నుంచి రావాలా? చెప్పాలి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా, నీకు ఆరోగ్యం కావాలంటే అది దేవుని దగ్గర నుంచే రావాలి, నీకు ఆయుష్ కావాలంటే అది దేవుని దగ్గర నుంచే రావాలి. భూమి మీద నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే, ఇంకా చెప్పాలంటే తృప్తిగా ఒకడు తినాలన్నా, కొంచెం గట్టిగా ప్రసంగిలో ఉంటుంది, ఒకడు ఆహారపు మెతుకులు సంతోషంగా తిని తృప్తి పొందాలంటే అది ఎవరి వలన కలుగుతుంది? కొంతమంది చూడండి 3 ప్లేట్లు తింటారు అన్నం, తిని అంటారు ఈరోజు తిన్నట్టే లేదు అంటే తృప్తి ఉండదు. కొంతమంది చూడండి ఎంత తిన్నా, కొంతమందికి ఎంతో ఉంటది, తృప్తి ఉండదు. కొంతమంది చూడండి పూరి గుడిసెలు ఉంటాయి, నడివీధి మీద మంచం వేసుకొని పండుకొని ఉంటాడు, ఆ నిద్రపోయే వాతావరణం చూస్తే అబ్బా ఏమి సుఖంరా వీడిదే, ఆద మనిషి నిద్రపోతాడు. కొంతమంది త్రిబుల్ కాటుపేట మీద పండుకున్న నిద్రపాటు, కాటు డోర్లి ఇటు డోర్లి, కాలిటని చెయ్యిటని కాలిటని, ఎప్పుడో మధ్యరాత్రి 2ంటికి 3ంటికి. ఆ మధ్య ఒక తమ్ముడిని అడిగా, తమ్ముడా నువ్వు నిద్రపోయే టైం ఎప్పుడు తమ్ముడా అన్నాను. అది ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నా. నేనంట జీవితంలో మేలైనది ఏదైనా పొందుకోవాలంటే దేవుడు గుప్పెళ్ళు విప్పితేనే. ఒక అద్భుతం తెలుసా? ఒక అద్భుతం తెలుసా? నీకు సమస్తాన్ని సమకూర్చే ఆ పరలోక పట్టణంలో నీ కొరకు ఒక వ్యక్తి అక్కడ నిలవబడి ఉన్నాడు. ఎంత అద్భుతమైన సంగతితో చూడండి. నీ నిమిత్తం నా నిమిత్తం మన కొరకే ఆయన పరలోకానికి వెళ్ళింది. తాను సింహాసనం మీద కూర్చోటానికి కాదు, సింహాసనం మీద కూర్చొని దేవదూతల చేత ఆరాధించబడటానికి కాదు, దేవదూతల చేత కొనియాడబడటానికి కాదు. ఆయన గమనించండి, పరలోకానికి వెళ్ళిన ఏకైక కారణము నీ నిమిత్తం నా నిమిత్తం. ఎందుకు ఆయన పరలోకానికి వెళ్ళాడో తెలుసా? 2 మధురమైనటువంటి సన్నివేశాలు. ఒకటి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనను పరిశుద్ధపరిచి తండ్రి అయిన దేవునికి సమర్పించటానికి. క్లుప్తంగా చెప్పాలంటే ఒక కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాం, ఏదో ఒక పని నిమిత్తం ఇంత పేపర్ల కట్ట తీసుకొని వెళ్ళాం, మనకు తెలిసిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. గమనించండి, కలెక్టర్ గారికి ఆ పేపర్లు ఎట్లా సర్ది ఇవ్వాలో మనకు తెలియదు. ఏదో చెత్త కుప్పలాగా కట్టెట్లా కట్టి మనకు తెలిసిన ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎట్లా ఇస్తే కలెక్టర్ ఇసిరి కొడతాడు రా నాయన, అట్లా కాదు. ముందు ఈ పేపర్ ఉండాలి, తర్వాత ఈ పేపర్ ఉండాలి, తర్వాత ఈ పేపర్ ఉండాలి, చక్కగా అమర్చి మనకు తెలిసిన ఆయన కలెక్టర్ గారికి సమర్పిస్తాడే. మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనను పరిశుద్ధపరిచి సరిచేసి తండ్రి అయిన దేవునికి సమర్పిస్తాడు. ఎట్లా సరిచేస్తాడు, ఎట్లా పరిశుద్ధపరుస్తాడు? గమనించండి. ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడాం. ఎట్లా అబద్ధం ఆడాం? ఒక మాట, మీ ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఇంటి పక్కోళ్ళు ఎవరో వచ్చారు,
అక్క ₹1,00,000 కావాలన్నాడు. వాడికి ఇస్తే తీసుకోవటమే తెలుసు కానీ తిరిగి ఇయటం తెలియదు. ఆ సంగతి నీకు తెలుసు. ఇప్పుడు ఆయన వచ్చి అక్క ₹1,00,000 కావాలి అని అంటారు. నాకు సమాధానం చెప్పండి, అప్పుడు ఏమంటారు మీరు? పెద్దగా చెప్పండి అమ్మా, అబద్ధం కాదా? లేవు అన్నారా లేదా? మరి లేవు అన్నప్పుడు నీ పెదవులు ఏవైపోయినాయి? అబద్ధాలాడే పెదవులతో ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు వింటాడా? మరి 21 రోజు ఉపవాస ప్రార్థన ఏమైపోయింది? హుష్కాకి. చిన్నప్పుడు అన్నీ ఎవడం కదా, హుష్కాకి. 21 రోజులు కడుపు చెప్పుకున్నాం, దేవా కనికరించు అన్నాం. ఇప్పుడు ఈ ప్రార్థన, మనం చేసిన ప్రార్థన మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్తుందంటే, ప్రభు చిత్తమైతే మన ప్రార్థనలో దేవదూతల పాత్ర తర్వాత చెప్తా. రైట్. మన ప్రార్థన మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే ప్రభువా నన్ను కనికరించు అంటంతో మన పక్షాన తండ్రి అయిన దేవుని ఎదుట వాదించడానికి యేసయ్య ఎట్లా ఉన్నారో ఆ వాది పక్కన ఇంకొకడు ఉంటాడు, ఫిర్యాది. ఎవడాడు? రాజశేఖరయ్య గారి భాషలో మన మేనమామ సైతాన్ గాడు ఉండేవంటాడు తెలుసా? ఈడు ప్రార్థనకి ఎట్లా జవాబిస్తావయ్యా? పక్కేమిటోడు ₹1,00,000 అడిగితే అమ్మొట్టు నా దగ్గర మూతి ముందుకు చాపి అన్నాడయ్యా. అబద్ధం కూడా ఎట్లా చెప్పాడంటే నిజమే అన్నట్టుగా చెప్పాడయ్యా. ఎంత అబద్ధాలు కోరుడు ప్రార్థనని పెట్టలేటావు. వీడి ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకూడదు అంటాడు. మధ్యవర్తి ఏం చేస్తాడో తెలుసా? అయ్యా వాడు ఎందుకు అబద్ధం ఆడాడంటే వాడు ఎట్టాటోడు తెలుసయ్యా, అందుకని ఆడాడయ్యా అని మరలా ఏమంటాడు తెలుసా? అయినా నా పరిశుద్ధ రక్తాన్ని కార్చింది ఎందుకు? వాడు బలహీనుడనే కదా. ఒక్క బలి అర్పణతో సదాకాలానికి సరిపోయేటువంటి శుద్ధీకరణ దేవుడిచ్చాడు. మరలా ఈ మాట ఒక్క బలి అర్పణతో. పాత నిబంధనలో ఏంటంటే ఈ రోజు అబద్ధం ఆడితే రేపు గొర్రెని తీసుకొని వెళ్ళి బలి ఇవ్వాలా, రేపు అబద్ధం ఆడితే ఎల్లుండి ఇవ్వాలా, ఎల్లుండి అబద్ధం ఆడితే ఇక జీవితకాలం అబద్ధాలు ఆడటం, బలి అర్పించటం, అబద్ధాలు ఆడటం, తప్పు చేయటం, బలి అర్పించటం. కానీ క్రొత్త నిబంధనలో ఏంటో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి బలియాగం భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ప్రతి మనిషి అపరాధాన్ని క్షమించగలిగింది. అందుకనే 1 యోహాను పత్రికలో యోహాను భక్తుడు అద్భుతమైన మాట అంటాడు. చూడండి ఆ మాట. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అందరూ చూడాలి. నాతో కలిసి, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఆ పదజాలం చూడండి. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, ఓహో మనం ఎన్ని తప్పులు చేసినా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నా రక్తంతో కడగబడ్డాడయ్యా, నా రక్తాన్ని బట్టి వాడిని క్షమించయ్యా, కొంచెం చూసి చూడనట్టు పోయ్యా అని మన పక్షాన ఉత్తరవాదిగా యేసయ్య పరలోకంలో ఉన్నాడా? ఈ సంగతి నాకు అప్పుడే తెలిస్తే పోలరంగల్లాగా తిరిగి అనుభవించాల్సింది అనుభవించి చేయాల్సిందంతా చేసి అటు ఇటు తిరిగి హాయిగా ప్రార్థన చేసేవాడిని కదా అని అంటావా? మన పక్షాన విజ్ఞాపన చేయటానికి ఉత్తరవాది తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నాడు. నిజమే. నిజంగా ఆ దేవుని ప్రేమ ఎరిగినవాడు పొర్రపాటున పాపం చేయడు. అందుకని అంటాడు, మీరు పాపము చేయకుండుటకై యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకు చెప్పాలి యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకు ఉన్నాడు. అంటే ప్రభు బిడ్డలారా, ఆ ఉత్తరవాది ఆ తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చొని మన ప్రతి అపరాధం నిమిత్తం ఆయన క్షమాపణ అడుగుతూ ఇక్కడ ఒక మాట, కొంచెం లోతైన మాట అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి తప్పుకు క్షమాపణ దొరక్కపోతే
ఆ తప్పు చేసినట్టు ఇంకా తప్పు చేసుకుంటానే వెళ్తాడు. ఎందుకు చెప్పండి? నా అపరాధం ఇంకా అట్లాగా అపరాధం ఎటుగుడి అపరాధిని అయిపోయా కదా, ఎటుగుడి తప్పుడోడిని అయిపోయా కదా, ఎటుగుడికి దుర్మార్గుడిని అయిపోయాను కదా, ఎటుగుడి దుర్మార్గుడిని అయ్యాను, ఆ దుర్మార్గత చేసుకుంటానే వెళ్ళిపోదాం. ఇప్పుడు 10వ తరగతి రాసినోడు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినోడికి మరలా రాసుకోవడానికి అవకాశం లేదనుకోండి, మరలా చదవటానికి ప్రయత్నం చేస్తాడా వాడు? అట్లాగే ప్రభు బిడ్డలారా, యేసయ్య దగ్గర దొరికే క్షమాపణ ఒక పాపిని పవిత్రుడిగా మారుస్తుంది. తప్పేదో జరిగింది, దేవుడు క్షమిస్తానన్నాడు కదా, ఇక మీదట నా జీవితాన్ని కట్టుకుంటానని ఒక వ్యక్తి జీవితాన్ని కట్టుకోవటానికి పురికొల్పేదేదో తెలుసా? యేసుక్రీస్తు యొద్ద ఉన్నటువంటి క్షమాపణ. కీర్తనలో ఎక్కడో ఒక చోట ఉంటుంది, ప్రజలు నీ యందు భయభక్తులు నిలపటానికి కారణం ఏంటంటే నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం, గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారా అంటే, నా వైపు చూడు, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారా అంటే, ఒకవైపు మన ప్రార్థనను పరిశుద్ధపరిచి మన ప్రార్థన తండ్రికి సమర్పిస్తున్నాడు. సమర్పించటం మాత్రమే కాదు, ఆయనే మన పక్షాన తండ్రి అయిన దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నీకు తెలుసా, సంఘంలో విశ్వాసులు నీ కొరకు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? మీరు కొన్నిసార్లు అంటారు, మా సేవకులు మా కొరకు ప్రార్థన చేసే సేవకులండి, మా అక్కోళ్ళకి అన్నోళ్ళకి ఇంకో పని లేదండి, మా కొరకే ఏదో ఒక సందర్భంలో ప్రార్థన చేస్తూ ఉంటారు, మా దైవజనులు ప్రార్థించేవాళ్ళండి అని అంటారా? దానికి మించిన గొప్ప విషయం ఏంటో తెలుసా? కొన్నిసార్లు సేవకులు ఒకానొక సందర్భంలో మీ కొరకు మేము ప్రార్థన చేయటం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తామేమో, కానీ పరలోకమందలి యేసు క్రీస్తు నిరంతరము నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నిరంతరము మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొడతా స్తోత్రాలు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడట గమనించండి. లోకంలో మనుషులంతా భూలోకంలో నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు సాక్షాత్తు పరలోకములో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తును మరొక కోణంలో వాక్యం ఏమని పిలుస్తుందంటే మధ్యవర్తి అని పిలుస్తుంది. చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఎవరెవరికి మధ్యవర్తి? దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్కడే యేసుక్రీస్తు అనే నరుడు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. జార్జ్ అన్న తండ్రిని దేవుడు అనుకోండి, ఓకే. ఆ పక్క ఏమంటున్న రాజన్న విశ్వాస అనుకోండి. జార్జ్ అన్నకి తర్వాత ఎవరు? రాజన్నకి మీడియేటర్గా అనుకోండి, మధ్యవర్తి అజయ్ అన్న ఉన్నాడు అనుకోండి. జార్జ్ అన్న ఎవరు? తండ్రి అయిన దేవుడు అనుకోండి. రాజు అన్న ఎవరు? విశ్వాస అనుకోండి. అజయ్ అన్న ఎవరు? మధ్యవర్తి అనుకోండి. ఇప్పుడు 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 రాజన్నకు సంబంధించిన విషయాలు జార్జ్ అన్నకు తెలియాలంటే ఈ అంశాలు చారవేయటానికి మధ్యలో ఎవరున్నారు? ఈ మధ్యవర్తి జార్జ్ అన్నకి చారేయాలంటే మనం ఎవరికి జారేయాలి? అర్థం కాలేదా? మనం ఎవరికి జారేయాలి? అజయానికి. అజయ్ అన్న కొంచెం జార్జ్ అన్నకి ఎట్లా చెప్పన్నా, నాకు ఈ సహాయం చేసి పెట్టమని చెప్పన్నా, కొంచెం ప్లీజ్ అన్నా జార్జన్తో ఈ మాట చెప్పన్నా అని అన్నాడు అనుకోండి. అజయాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఏసయ్య ఏం చేస్తాడో తెలుసా? రాజన్న చెప్పిందే చెప్పడం, దానికి తోడు మసాలా కలుపుతాడు. ఇది ఎట్లా అంటే, ఈ మాట ధ్యానించినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను చదువుకునే రోజుల్లో మా నాన్నకు ఉత్తరం రాసేవాడిని, నాన్న నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది నాన్న, ఈ నెల 300 కాదు 400 పంపించు నాన్న అని రాసేవాడిని. ఆ ఉత్తరం చదివేవాడు. మా నాన్న ఎంత మంచివాడు అంటే, 300 సరిపోవట్లేదు 400 పంపించు నాన్న అంటే అద్భుతం, ఆయన 200 పంపించేవాడు. చెప్పాక ఇందాక చెప్పాగా, అందరం ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే, స్కాలర్షిప్ రాలా, అందరం ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. మా నాన్న 200 పంపిద్దామని ప్రిపేర్ అయ్యేవాడు. ఈలోపు మా అమ్మ వచ్చేది, అబ్బాయి ఉత్తరం రాసాడు, ఏమని రాశాడు? మా అమ్మకు చదువు రాదు. మా నాన్న ఏదో చెప్పేవాడు, ఇంట్లో ఎవరో ఉండేవాళ్ళు, ఉత్తరం ఒకసారి చదువు అని చెప్పేది మా అమ్మ. వాళ్ళు చదివితే, నాన్న నాకు 300 సరిపోవట్లేదు నాన్న, 400 పంపించు నాన్న, కాస్త ఇబ్బంది అవుతుంది
అని ఉత్తరం చదువుతూ ఉండేటప్పుడే మా అమ్మ ఏడ్చేదంట. అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడో అక్కడ, అయ్యో వాడికి డబ్బులు సరిపోవట్లేదంట. మా నాన్న దగ్గరకు వచ్చి, మా నాన్న ఏమనేదంటే మామయ్య అనేది, మాయ 400 కాదు, వాడికి 500 పంపించు. ఇప్పుడు మనం మన ఊర్లో ఉన్నాం, గంజి పోసుకున్నా తాగొచ్చు, వండుకోవటానికి లేకపోతే ఎవరినో ఒకరిని ఉప్పు పప్పు బియ్యం ఏదో ఒక టప్పు అడుక్కోవచ్చు. ఏడుస్తానిదంట, వాడికి అక్కడ అప్పు ఎవరుస్తారు, వాడికి అప్పు ఎవరిస్తారయ్యా. యేసయ్య చేసే పని ఇది. నువ్వు చేసింది ఎంత ప్రార్థన అయితే ఆ ప్రార్థన శాంతాడంత చెప్తాడు యేసయ్య. పరలోక తండ్రి అంటాడు, నాయన ఇక నీ ప్రార్థన ఆపే బాబు, ఏం కావాలి నీ బిడ్డకే, ఎమ్మెల్యేకి ఏం కావాలా, డేవిడ్ రాజుకి ఏం కావాలా, ప్రవీణ్కి ఏం కావాలా, ప్రణయ్కి ఏం కావాలా, అబ్రహాం ఇది చూడు, అబ్రహాంకి ఏం కావాలా. అప్పుడు అంటాడు యేసయ్య అంటాడు, అయ్యా వాడు 100 అడిగితే నువ్వు 100 ఇచ్చావనుకో, నీ పేరేంటి? అడుగు వాటికంటే పెద్దగా చెప్పాలమ్మా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడని కదా నీ పేరు. వాడు 100 అడిగితే నువ్వు 100 ఇచ్చావనుకో, నీ పేరు ఏమన్నా, ఇంకా నువ్వు ప్రార్థనలు ఆలకించేవాడిగానే మిగిలిపోతావు. కానీ నీ పేరేంటంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. నువ్వు ఇంకెక్కువ అయ్యా, 200 అయ్యా అంటే ఆయన తక్కువ తింటాడా? సొలొమోను తన రాజ్య ప్రభావానికి తగినట్లుగా, శాబారానికి ఇచ్చినట్లుగా ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రభావానికి తగినట్లుగా మన ప్రార్థనకు జవాబు ఇవ్వటం ప్రారంభిస్తాం. అయితే సప్పట్లు కొట్టాం, కానీ విషయం ఏంటంటే మధ్యవర్తి దగ్గరికి అప్లికేషన్ వెళ్ళాలా, అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. ఎవరా మధ్యవర్తి? యేసుక్రీస్తును నరుడు. యేసుక్రీస్తును నరుడు. యేసుక్రీస్తు పరలోకంలో ఎవరి కొరకున్నాడు తెలుసా? నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. లైవ్ లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబం కొరకు. గమనించండి, భూలోకంలో నీకు అధికారం లేకపోవచ్చు, సాక్షాత్తు పరలోకంలో నీ పక్షాన యేసుక్రీస్తు వాడు తండ్రి కుడిపార్శాన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు రాజన్న అజయ్కి చెప్పకుండా ఒకసారి చెప్పే కదా, ఇక అజయ్ అన్న చూసుకుంటాడులే అని అనుకుంటే, అజయ్ అన్న 2 సార్లు చెప్తాడు, ఇక 3వసారి అనుకుంటాడు అంత అర్జెంటు కాదనుకుంటలే, మళ్ళీ చెప్పలేదుగా అమ్మా, అంత అర్జెంటు కాదనుకుంటలే, సరే వాడికి లేని తొందర నాకెందుకు, పాపం వాడికి అవసరం లేదనుకుంటలే, మధ్యవర్తి సైలెంట్ అయిపోతాడు. నేనే మధ్యవర్తి గుర్తు చెప్తున్నాను, ఆయన ఎప్పుడు నువ్వు మౌనంగా ఉండనియొద్దు, రేపాలా ఆయన్ని, ఆయన మనస్సును రేపాలా. అమరములో ఆయన నిద్రపోతా ఉంటే శిష్యులు వచ్చి ఏం చెప్తున్నారు? బోధకుడా బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని. ఆ బోధకుడిని ఎట్లా రేపారో నీ ప్రార్థన దేవుని రేపేదిగా ఉండును గాక. మరలా చెప్తాం, ఆమేన్. నువ్వు ఎంత ఎక్కువ విజ్ఞాపన చేస్తావో నీవు చేసిన ప్రార్థనలకు ఇంకా కలిపి 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 ఇంకా అవి ఇవి కలిపి మొత్తానికి చేస్తాడు. నాన్న 300 పంపించు నాన్న అని ఉత్తరం రాస్తే అద్భుతం, మనీ ఆర్డర్ 500 వచ్చేది. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా జరిగింది? ఎలా జరిగింది ఏముంది, మా ఇంట్లో నా కొరకు ఒక మధ్యవర్తి ఉంది. ఇంట్లో మధ్యవర్తి ఉన్నా లేకపోయినా, తల్లి నా మాటనరా, నీ గూర్చి భూమి మీద ప్రార్థన చేసేవాడు ఎవ్వడు లేకపోయినా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రతి క్షణం నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మనసు రేపు, ఆయన నీ జీవితంలో కార్యాలు చేసేటట్లుగా నీ ప్రార్థన ద్వారా నీ దేవుని యొక్క మనసును పురికొల్పుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాడు మధ్యవర్తి? పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలో ఏం చేస్తాడు? మన చేత ప్రార్థన చేయిస్తాడు. యేసయ్య ఏం చేస్తారు? ఆ ప్రార్థనను పరిశుద్ధపరిచి తండ్రికి సమర్పించడం మాత్రమే కాకుండా మన పక్షాన తానే, మరలా చెప్పాలి, తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. హెబ్రీ పత్రికలో ఆ మాట ఒకసారి చూడండి తమ్ముడు, మరలా హెబ్రీ
9వ అధ్యాయం 24వ వచనం తమ్ముడు. రైట్, లేదు 7వ అధ్యాయం 25వ వచనం. 7:25, సారీ. ఈయన తన ద్వారా వచ్చి వారి పక్షమున జీవించుతున్నాడు కనుక, నిరంతరము జీవించుచున్నాడు గనుక చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడెప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడట? నిరంతరము విజ్ఞాపనము చేయుటకు జీవించుచున్నాడు. ఇప్పుడు ఈ మాట విని, యేసయ్య జీవిస్తుంది దేని కొరకు? ఎవరి కొరకు చెప్పాలి? ఎవరి కొరకు? యేసయ్య దేని కొరకు జీవిస్తున్నాడు పరలోకంలో? ఇప్పుడు నిన్ను ఎవరైనా అడిగారు, అమ్మ పిల్లలు ఉన్న తల్లిదండ్రుల నా వైపు చూడండి, అమ్మ ఎవరి కొరకు బ్రతుకుతున్నావు అంటే వెంటనే టకామని చెప్పేది ఏంటో తెలుసు, నా పిల్లల కోసం అండి, నా పిల్లల కోసం అండి. తప్పులేదు, నీ పిల్లల కోసం నువ్వు బ్రతుకుతున్నావు అనేది ఎంత వాస్తవమో నీ కొరకు పరలోకంలో యేసయ్య జీవిస్తూ ఉన్నాడు. ఎందుకొరకు పరలోకంలో యేసయ్య జీవిస్తున్నాడంటే నిరంతరము నీ నా పక్షాన, మన పక్షాన విజ్ఞాపన చేయటానికి ఆయన నిరంతరము జీవిస్తా ఉన్నాడు. మన ఇంట్లో నుండి రోజు అప్లికేషన్ వెళ్ళును గాక, ప్రార్థన పట్టికలు వెళ్ళును గాక, ప్రార్థనాంశాలు వెళ్ళును గాక, అవన్నీ ధూపంలాగా దేవుని సన్నిధికి చేరును గాక. విజ్ఞాపన వీరుడు ఎలాంటి వాడంటే సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, ఏ తల్లి విజ్ఞాపన పరురాలిగా ఉంటుందో ఆ తల్లి తన కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించుకోవటానికి శక్తిమంతురాలిగా మారిపోతాడు. ఏ తండ్రి ప్రార్థన పరుడుగా ఉంటాడో ఆ తండ్రి తన కుటుంబాన్ని తన విజ్ఞాపన ద్వారా రక్షించుకోవడానికి శక్తిమంతుడైపోతాడు. ఏ దైవజనురాలు ప్రార్థన పరురాలిగా, ఏ దైవజనుడు ప్రార్థన పరుడుగా ఉంటాడో విజ్ఞాపన ఆత్మ కలిగిన వాడు తన ఇంటిని అరా కొరా కాదు, అసంపూర్ణంగా కాదు, సంపూర్ణంగా రక్షించుకుంటకు శక్తిమంతులుగా మార్చబడతారు. అందరం ప్రభు సన్నిధిలో అలాంటి బలమైన విజ్ఞాపనాత్మ, నిరంతరము విజ్ఞాపన చేసే ఆత్మ ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మన బ్రతుకు కాలం అంతా మన తలల మీద కుమ్మరించినట్లుగా చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అందరం చప్పలు కొడుతూ అడుగుదాం, యేసయ్యా నిరంతరము విజ్ఞాపన చేసే ఆత్మ మా మీద కుమ్మరించు. లైవ్ లో ఉన్న బిడ్డలు కూడా అడుగుదాం, అందరూ నోరు తెరిచి, నిరంతరము విజ్ఞాపన చేసే ఆత్మ మా మీద కుమ్మరించు నాయన. సమయమందు అసమయమందు నిరంతరం ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేయాలయ్యా. ఆ అభిషేకం దేవుడు మన మీద కుమ్మరించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక ఇప్పుడు అసలు సిసల పాత్ర, అది భీకరమైన పాత్ర, గంభీరమైన పాత్ర. ఎవరు ఆయన? ఇక తండ్రి కుటుంబాన్ని పోషించే పోషకుడు ఎవరు? చెప్పాలి గట్టిగా. కుటుంబాన్ని పోషించే పోషకుడు ఎవరు? కుటుంబ పిల్లల అవసరాలు తీర్చే ఆ వ్యక్తి ఎవరు? కుటుంబ పరిస్థితులని చక్కదిద్దే వ్యక్తి ఎవరు? ఇక అగ్రగపేటం. మనం భూమి మీద ప్రార్థన చేసేటప్పుడు ఆత్మదేవుడు మనలో ఉండి మన ద్వారా లేక మన పక్షాన మన చేత విజ్ఞాపన చేపిస్తాడు. యేసుక్రీస్తు వారు వాటిని పరిశుద్ధపరిచి మన పక్షాన తానే విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ తండ్రి అనే దేవుడు ఎవరయ్యంటే అద్భుతం. గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. చప్పలు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎస్, చూడండి, అందుకని కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ చరణం, 65వ కీర్తన 2వ చరణం, అలాగే 145వ కీర్తన 16వ చరణం. చదువు తమ్ముడు. ప్రార్థనలు ఆలకించువాడా, పెద్దగానండమ్మా. కేదారు గ్రామములో ఎట్లా పాడాలంట? రాత్రి అన్నాం కదమ్మా, బిగ్గరగా పాడాలి. ఈ మాట బిగ్గరగా అందాం. మీ పక్కెమటోళ్ళ చెవులు సిల్లులు పడాలా, రంధ్రాలు పడాలా, చెవు హాస్పిటల్కి వెళ్ళిపోవాలా. రైట్. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వస్తున్నారు. ఎందుకు? ప్రార్థనలు ఆలకించి అలాగే విని మౌనంగా ఉండే దేవుడా, అయ్యో అట్లా జరిగిందా, అయ్యో ఎట్లా జరిగిందా. చూడండి, మనుషులకు మన బాధ చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది, దేవునికి మన బాధ చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది.
నా వైపు చూడండి. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించేవాళ్ళు, ప్రేమిస్తారు, మన పక్షాన్ని ప్రార్థన చేస్తారు. అలాంటి వాళ్ళకి చెప్పుకున్నాం అనుకో, మనం ఏడుస్తూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు ఏడుస్తారు. ఏం కాదు లెక్క, దేవుడు ఉన్నాడు, ఆదరిస్తాడు, ఏదో ఒక రోజు మన పరిస్థితులు చక్కదిద్దుతాడు, ఏం భయపడొద్దక్క అని చెప్తా, నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తానక్క, ధైర్యపు మాటలు. వాళ్ళు మన పక్షాన ప్రార్థన చేయగలుగుతారు, ఆదరణతో కూడుకున్న మాటలు చెప్పగలుగుతారు, మన పరిస్థితి మార్చలేరు. అట్లాగని ఆత్మీయులకు చెప్పుకోకూడదని కాదు నా అభిప్రాయం. కొంతమంది ఉంటారు, మనం నమ్మి వాళ్ళకి వెళ్ళి మా ఇంట్లో ఈ బాధ, అయ్యా మా అమ్మాయి కాస్త ఏదో ఇబ్బందిగా ప్రవర్తిస్తుంది, కొంచెం ప్రార్థన చేయండి అని అన్నాం అనుకోండి, కొంతమంది శాడిస్టులు, దరిద్రపోళ్ళు ఉంటారు. లోపట ఏమనుకుంటారు తెలుసా, వీడికి అట్టాగే కావాలి. ఇట్లాంటి వార్త వినాలని సిన్స్ 1975 సంవత్సరం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నా. వీడికి ఎట్టాగే కావాలా. కొంతమంది శాడిస్టులు ఉంటారు, మన దుఃఖం వాడు ఆనందంగా ఎంచుతారు. మరి కొంతమంది మన దుఃఖంలో వాళ్ళు పాలిభాగస్తులై ఆదరిస్తారు, కానీ ఏం చేయలేరు. కానీ నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా, నీ దుఃఖంలో ఆదరిస్తాడు, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. విచిత్రం చూడండి, ప్రార్థనలు ఆలకించేవాడా సర్వశరీరులు అంటే నువ్వు ఆలకించి మౌనంగా ఉంటావా? కీర్తనకర్త అంటాడు 146వ కీర్తన, 145వ కీర్తన 16వ చరణం. నీవు నీ గుప్పిల్ని విప్పి పై వచనం నుంచి చదువుతాడు, 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, ఆ తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ఆ నీవు నీ గుప్పిల్ని విప్పి ఆ ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. రైట్. అందరికి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. సర్వజీవుల కన్నులు, ఎవరెవరి కన్నులు? మరలా సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, నీ గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. నా ప్రభు బిడ్డలారా, నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. గడిచిన 12 రోజుల నుంచి ఏ విషయాల కొరకు పరిశుద్ధాత్ముడు మీ చేత ప్రార్థన చేయించాడో, మనందరి చేత ప్రార్థన చేయించాడో, ఆ ప్రార్థనలన్నీ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారి సముఖానికి చేరాయి. రాజకుమారనా, ఆమెనను ఎవరి దగ్గరికి చేరినాయి? యేసుక్రీస్తు వారికి చేరితే యేసుక్రీస్తు వాటిని పరిశుద్ధపరిచి మన ప్రార్థనలకు ఇంకా కొన్ని ప్రార్థనలు యాడ్ చేసి ఇప్పుడు ఎవరి దగ్గరికి పంపించాడు? ఆల్రెడీ 12 రోజుల ప్రార్థన ఇప్పటికే తండ్రి అయిన దేవుని సముఖానికి చేరింది. తండ్రి అయిన సముఖానికి చేరింది. ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావు తల్లి? దేని కొరకు ప్రార్థన చేసావు అమ్మా? దేని కొరకు కన్నీళ్లు కార్చావు తమ్ముడా? ఇంట్లో ఏ సమస్య కొరకు గుండెలు బాదుకుంటా ప్రభా 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 అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసావో, నీ ప్రార్థనలన్నీ విన్న దేవుడు ఆయన గుప్పెళ్ళు విప్పి నీ కోరికను దేవుడు తృప్తిపరచబోతున్నాడు. నీ కోరికను తృప్తిపరచబోతున్నాడు. నిశ్చయంగా నేను నమ్ముతున్నాను. ఆయన నామం పేరిట మనం ఆయన ఏమేమి అడిగామో ప్రతి ప్రార్థనకు ఈ సంవత్సరం యేసు నామం పేరిట దేవుడు గుప్పెళ్ళు విప్పును గాక. యేసు నామం పేరిట దేవుడు గుప్పెళ్ళు విప్పును గాక. మరలా చెప్దాం ఆమేన్. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ కోరికను తృప్తిపరిచే దేవుడు ఆయన. ఎవరైనా? అందుకని మన దేవునికి పెట్టబడిన పేరు ఆశకున్న ప్రాణాన్ని. అది వాక్యానుసారంగా ఏ ఆశ అయినా, బిడ్డలారా, నా కడుపును పుట్టిన బిడ్డలు నాకంటే గొప్పవాళ్ళు కావాలి. ఇది వాక్యానుసారమైన ఆశ, వాక్యానికి అతీతమైన ఆశ? చెప్పాలి. ఒక సొంత ఇల్లు కలిగి ఉండాలి ప్రభా, ఇది వాక్యానుసారమైన ఆశ కాదా? చెప్పాలి గట్టిగా. నా పిల్లలు రక్షణ పొందాలి, వాక్యానుసారమైన ఆశ కాదా? మందిరానికి రావడానికి నాకు ఒక కారు కావాలి ప్రభా, అది వాక్యానుసారమైన ఆశ, గొంతెమ్మ కోరిక? చెప్పాలి. మరలా చెప్దాం, అవునా కాదా? ఆయన చిత్తానుసారంగా నువ్వేదడిగినా గుప్పెళ్ళు విప్పి నీ కోరికను తృప్తిపరిచేటువంటి దేవుడు. తృప్తిపరచాలంటే నీ దగ్గర నుంచి ఏం పోవాలి? ముందు అప్లికేషన్లు పోతా ఉండాలి. అలాగని భూ సంబంధమైనవే కాదు. నా యవ్వన బిడ్డలు పవిత్రులుగా బ్రతకాలి ప్రభా. డాగు మత్స ముడత లేని నిష్కలంకమైన జీవితం నా పిల్లలు జీవించాలయ్యా. నీ వలే, యోసేపు వలే జీవించాలి ప్రభా. అడగటం తప్ప?
నేనంట అడగటం తప్పు కాదు, ఖాళీ పూర్తి చేయండి రాజా, అది అడక్కపోవటం తప్పు. అవునా కాదా? రైట్. ఇప్పుడు మనం ఇట్లా అడుగుతున్నప్పుడు ఎవరెవరు అడుగుతున్నారో గుప్పెళ్ళు విప్పి, బిడ్డ నీ కొడుకు రక్షణ కొరకు ప్రార్థన చేసావు కదా, రక్షణను భిక్షగా ప్రసాదిస్తున్నాను, తీసుకో. ప్రైజ్ ది లార్డ్. భర్త త్రాగుబోడు వ్యసనం నుంచి విడుదల పొందాలి, ప్రార్థన చేసావు కదా, గుప్పెళ్ళు విప్పా, నీ భర్తకు రక్షణను భిక్షగా ప్రసాదించా, తీసుకో. ప్రభా ఒక్కిల్లు కావాలి ప్రభా, నా సొంత ఇంట్లో ఉంటే హాయిగా ప్రార్థన చేసుకోగలుగుతాను ప్రభా, సొంత ఇల్లు ఇచ్చాడు. ఆ సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏసీ వేసుకొని ఏసీ వేసుకొని ఇంకెక్కువ నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం. ఇక ఏ ఉద్యోగం చేసుకోకుండా అద్దెల మీద బ్రతికేటట్లుగా 2-3 ఇల్లు దేవుడు నీకు ఇచ్చును గాక. పెద్దగా చెప్పుకోండి అమ్మా. ఇది వాక్యానుసారమా లేకపోతే గొంతెమ్మ కోరిక? ప్రభా ఇక నాకు ఈ డ్యూటీకి వెళ్ళే పని లేకపోతే, అమ్మా వినండి, డ్యూటీకి వెళ్ళే పని లేకపోతే, అక్కడ దైవ సేవకురాలు చెప్పారు కదా, లాస్ట్ టైం వాలంటీర్స్ మీట్ లో చెప్పారు కదా, ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళని బలపరిచి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఎట్లా దేవుని పనిలో మాతో కలిసి సేవ చేసే ఆ మనసు కలిగిన వాళ్ళు ఎవరైనా రండి అని అంటే, ప్రభా నేను వెళ్తా ప్రభా, నేను వెళ్తా ప్రభా, ఇక నాకు జీతం దప్పుతూ పని ఏముంది, 3 ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇంటికి ఒక 10,000 అద్దె, ఈ ఇంటికి ఒక 10,000 అద్దె, ఈ ఇంటికి ఒక 10,000, 30,000 కాలు మీద కాలు వేసుకొని హాయిగా ప్రభా అన్నోళ్ళతో తిరుగుతా, అక్కోళ్ళతో తిరుగుతా, సేవలో ఉపయోగపడతానంటే దేవుడు అంటాడు, ఈడి ఆరాటం నా పని చేయటానికే కదా, 3 ఏం కర్మ, వేసుకోండి మీకు ఎంత వస్తే అంత. కానీ నీ మనసు అదై ఉండాల. అట్లా కాకుండా మాకు హైదరాబాదులో 6 ఇళ్ళు ఉన్నాయి తెలుసా అని చెప్పుకోవటానికి అనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు నీకు ఏది ఇచ్చినా నా మాట నమ్మండి, నీ మనస్సు చూస్తాడు. ఆమేన్. ఏం చూస్తాడు? నేను చాలాసార్లు లైవ్ లో చెప్పాను, సంఘంలో అంతగా చెప్పలేదు కానీ బయటికి వెళ్తే తప్పకుండా చెప్తాను ఈ మాట. ఇప్పుడు ఒక యవ్వన బిడ్డ ఉన్నాడు, తమ్ముడు టైటస్ ఉన్నాడు అనుకోండి. తమ్ముడు టైటస్ కి ప్రభా నాకు బుల్లెట్ కావాలి, ప్రభా నాకు బుల్లెట్ కావాలి. ఏ లెట్టు చెప్పాలి, ప్రభా నాకు బుల్లెట్ కావాలి. దేవుడు ఇస్తాడు. కానీ ఇచ్చే ముందు ఏం చేస్తాడంటే, ఈడు బుల్లెట్ ఎందుకు అడుగుతున్నాడు, కాస్త నడుము నొప్పి ఉందయ్యా, బుల్లెట్ అయితే కాస్త కంఫర్ట్గా ఉంటుంది కదా అన్న. చాలా చోట్ల సువార్త కోటాలు, అప్పుడప్పుడు జార్జనోళ్ళ దగ్గరికి వెళ్ళి మెదక్ ప్రాంతానికి వెళ్ళి సువార్త కోటాల్లో నా బండిని వాడుకుంటా సేవ కొడతాను ప్రభా, ప్రభా నాకు ఆ బుల్లెట్ ఉంటే నడుము నొప్పి ఉండదు కదా, హాయిగా వెళ్ళిపోతా ప్రభా, సేవ కోసం వాడతా, నా పని కోసం వాడతా అని అనుకున్నారు అనుకోండి, దేవుడు బుల్లెట్ ఏం కర్మ, వీడికి బుల్లెట్ ఎందుకు, కారు ఇద్దాం, శాంక్షన్ గొప్పెళ్ళిపుతాడు. అట్లా కాకుండా నాకు బుల్లెట్ ఎందుకంటే ప్రభా గాగిలాపూర్ మా వీధి చివర బుల్లెట్ కిక్కు కొట్టి టీషర్ట్ వేసుకొని దాన్ని ఎట్లా రేజ్ చేసి నా కండలు ఎట్లా నరాలు బయటకు వస్తాయి కదా, ఆ నరాలు అట్లా బయటకు వచ్చి అట్లా యాజిలేటర్ రేజ్ చేసి డుక్ 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 మరి నేను బండి మీద పోతా ఉంటే మా గాగిలాపూర్ మా వీధిలో ఉన్న ఆడపిల్లలంతా బయటకు వచ్చి గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని ప్రజలు అనుకుంటా ఉంటే, ప్రభా ఆ తుత్తే వేరయ్యా అన్నామనుకో, మొన్న సైకిల్ కూడా తీసేస్తాడు. నేనంట నీ మనస్సు దేవుని సేవకు ఎంత రేగుతుందో నేను దేవుడు అంత వర్ధల చేస్తాడు. పెద్దగా చెప్తా మేమన్, నీ మనస్సు దేవుని సేవకు ఎంత రేగుతుందో, ప్రభా నెలకు 1,00,000 రూపాయలు ఆదాయం ఇస్తే నాయన దశం భాగం ఏం కర్మయ్యా, 25% నీ సేవకి ఇస్తా, 25% ఇంకా 75,000 మిగిలిపోయినాయిగా, 70,000 తాయిగా బ్రతుకుతాను ప్రభా అంటే ఆ జీతం 1,50,000 చేయగలుగుతాడు. ఇంకో తమాషా చెప్పమంటారా, ఆ 75 లక్షల రూపాయలు, సారీ ఎంత, 75,000 రూపాయల్లో అనా పైసా కూడా వ్యర్థమైన ఖర్చు రాకుండా నీ కష్టార్జితం చుట్టూతో దేవుడు కంచేస్తాడు. నువ్వు దేవుని ఖర్చు పెట్టేటప్పుడు నీ చెయ్యి వెనకాడింది అనుకో, తెలుసా, నా దైనందిన జీవితంలో నేను చూసా, తెలియని ఖర్చులు వస్తాయి. అబ్బా అప్పుడు అనుకుంటావు,
ఆ డబ్బు దేవునికి ఇచ్చిన పోయేది కదరా. అప్పుడు బాధ. గమనించండి, దేవుడు ఏ వ్యక్తికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు మనస్సును దేవుడు చూస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరలా చెప్తా, మేమన్ ఏం చూస్తాడు యేసయ్య? ప్రభా, ఓ 10 లక్షల రూపాయలు మా ఆయన కష్టాజిత్ ఈ సంవత్సరం మిగలాలి ప్రభా అని అన్నారు. ఈ బిడ్డ ఎందుకు 10 లక్షలు మిగలాలంటుంది? కారణం ఏంటి? లోపట ఏముండి ఉంటుందంటే, ప్రభా 10 లక్షలు మిగిలితే స్థలం తీసుకుందాం అనుకుంటున్నారు కదా అన్నాళ్ళు. 1,00,000 రూపాయలు దశంభాగం విడిదిరిగి దేవునికి ఇస్తాం కదా, ఇంకో 1,00,000 రూపాయలు అదనంగా, ఇంకో 2 లక్షల రూపాయలు అదనంగా ఇద్దాం దేవునికి. ప్రభా, నేను ఇవ్వాలంటే ముందు, నేను మీకు ఇవ్వాలంటే ముందు నువ్వు నాకు ఇవ్వాలి కదా ప్రభా, కాబట్టి నేను ఇవ్వాలంటే నాకు కావాలి ప్రభా అని అన్నావు అనుకో. 10 లక్షలు అడిగితే చెప్పండి అమ్మా, 20 లక్షలు. నేను యేసయ్య మనసు ఎరిగిన సేవకుని, ఆయన మనసు నాకు బాగా తెలుసు. నీ మనసులో అది ఉందనుకో, 20 లక్షలు ఇస్తాడు దేవుడు. అప్పుడు అట్లా కాకుండా నాకే గనక ఒక 50 లక్షలు మిగిలితే, 50 లక్షలు మిగిలితే ఇక దించుతా బంగారం. నా చెవులకున్న దిద్దులు చిన్నగా ఉన్నాయి ప్రభా, నా మెళ్ళలో ఉన్న బంగారు గొలుసు సన్నగా ఉంది ప్రభా. డబ్బులు మిగిలితే ఎంతలో అవుతాడు, ఎంతలో దిద్దులు, పులిగోరు, ఈ చేతికి మగోళ్ళు బ్రాస్లెట్ వేసుకుంటారమ్మా, గాజులు అవి ఏంటవి, ఈ చేతికి బంగారు గాజు కడియో, ఈ చేతికి బంగారు గాజు. ప్రభా, ఇది ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోనయ్యా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే వేసుకుంటానయ్యా. ఎప్పుడు యేసయ్య మనస్సు నీకేదైనా ఇచ్చేటప్పుడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చేటప్పుడు నీ మనస్సును చూస్తాడు. నీకేం కావాలి సొలొమోను అన్నాడు. ఏమన్నాడు? ప్రభా, ఈ ప్రజలను పరిపాలన చేయటానికి, నీ ప్రజలను పరిపాలన చేయటానికి జ్ఞానం కావాలి. ఈ ప్రజలు నీ ప్రజలయ్యా, నీ ప్రజలను పరిపాలన చేయటానికి జ్ఞానం కావాలి. నువ్వు కూడా అడిగేది ఎట్లుండాలో తెలుసా? నీ సేవకు నేను ఎక్కువ ఖర్చు పెట్టడానికి నాకు డబ్బు కావాలి ప్రభు అని. ఒక్కళ్ళు ఆమెనల్లా ఏమనాలా? సరే, ఏదేమైనా ఈ దేవుడు ఎవరంటే గుప్పెళ్ళు విప్పి ఏమంటాడు అక్కడ? ఆ మాట గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. సంసోను అరణ్యంలో వెళ్తున్నాడు, బాగా దాహం అయిపోయింది, అస్సలు తట్టుకోలేకపోతున్నాడు, దాహంతో చచ్చిపోయే పరిస్థితి. బైబిల్లో రాయబడిన మాట ఇది ఒక్కటి చదువుకొని సంఖ్యాకాండం 15వ అధ్యాయం 18, 19 వచనాలు ఒకసారి చూడండి. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పి చేతులు చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, బయలుదేరెను. క్షణాల్లో దేవుడు సహాయం పంపించాడు. ఇప్పుడు గమనించండి, దేవుని సహాయం చూడండి ఎట్లా జరిగింది. అది అరణ్యం, ఎడారి ప్రాంతం. కువైట్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, అరబ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ ప్రాంతాలలో అసలు పెట్రోల్ కావాలంటే ఎంతైనా దొరికింది, నీరు దొరకదు. అంత భయంకరమైన ప్రాంతం, ఇసుక ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలో దాహార్తి చేత అల్లాడిపోతున్నాడు. బైబిల్లో రాయబడిన మాట, యెహోవాకు మొరపెట్టగా. ఎవరికి? యెహోవాకు మొరపెట్టగా దేవుడే లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చి ఏం చేశాడట? క్షణాల్లో నీటి ఓటను పుట్టించాడు. దేవుడు అట్లా కాకుండా యెరూషలేములో ఉన్న ఒక బోర్వెల్ ఆపరేటర్ని రేపి, నువ్వు ఫ్రీగా అక్కడికి వెళ్ళి బోర్వెల్ వేసేయి. సంసోను దాహంతో అల్లాడిపోతున్నాడు, నువ్వు అర్జెంటుగా బండి తీసుకొని, ఆ బండి స్పీడ్గా తీసుకుని వెళ్ళి 10 మంది పన్నోళ్ళని తీసుకుని వెళ్ళి, ఎక్కడ నీళ్లు పడతాయో కొబ్బరికాయ గ్లాస్ ఏదో తీసుకుంటారు కదా, దాంతో అట్లా తిరిగి పలాని పాయింట్, సరిగ్గా పాయింట్ కనిపెట్టి అక్కడ బోరేసి నువ్వు వేసిన బోరుతో నీళ్లు దాపించు అని అన్నాడు అనుకోండి. ఆ లోపలికి సంసోను పరదేశులము పెట్టేపేడ అర్థాలు చూచేది. ఈ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు పిలవగా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. కొన్ని అత్యవసరమైన విషయాలు ఉంటాయి, అత్యవసరమైనవి ఉంటాయి.
కొన్నిటికి ఆలస్యం చేస్తాడు, పర్వాలేదులే ఇవాళ కాకపోతే రేపైనా చేయొచ్చులే అన్న వాటిని వాయిదా వేస్తాడేమో కానీ నా వైపు చూడండి, కొన్ని వాయిదా వేసి ఉండొచ్చు, ఏం భయపడకు. కొన్ని వాయిదా వేసి ఉండొచ్చు, కొన్ని ప్రార్థన అంశాలు ఉంటాయి చూసావా. ఇప్పుడు గుండెల నొప్పి వస్తుంది ఒక వ్యక్తికి, వాళ్ళు బ్లాక్ అయిపోయింది, ప్రభా నన్ను బ్రతికించి అన్నాడు దేవుడు. ఒక గంట తర్వాత బతికిద్దాం ఎవరు అని అన్నాడు అనుకో, ఏమైపోతే తెలుసా, ఏది అత్యవసరమో వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. ఏదైనా ఆలస్యం చేశాడంటే మర్చిపోడు. ఈ దేవుడు ఎవరంటే గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఈ ఉపవాస ప్రార్థనలో వేటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో చేయబోతున్నామో గుప్పెళ్ళు విప్పి మనందరి కోరికను తృప్తిపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. ముగిస్తున్నాను ఒకే ఒక్క మాట. ఎవరి సహాయంతో ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేసేది ఎవరికి? ప్రార్థన చేసేది తండ్రి అయిన దేవునికి. యేసుక్రీస్తు నామం పేరిట పరిశుద్ధాత్మ సహాయముతో యేసుక్రీస్తు నామం పేరిట ఎవరికి ప్రార్థన చేస్తా ఉన్నాం? అట్లాగని తండ్రి పేరు చెప్పి ప్రార్థన చేయలేను కదా. యేసయ్య అంటారు కదా, నా నామం పేరుతో నన్నేమడిగినా. ఇప్పుడు గమనించండి, తండ్రి కొడుకుని ఎందుకు అడిగారట? నన్ను అడగాలిగా, ఆయన ఎందుకు అడుగుతున్నారు? నేను తండ్రిని, నా దగ్గరికి రావాలి. ఆ ఫీలింగ్ ఆ తండ్రికి ఉండదు. కానీ మనం ప్రార్థన చేసేది మాత్రం ఎవరికి? తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా యేసుక్రీస్తు నామం పేరిట మన ప్రతి ప్రార్థన పరలోకమందలి తండ్రి అంగీకరించునుగాక. మనం విన్న వర్తమానం టైటిల్ ఏంటి? మన ప్రార్థనలో త్రియేక దేవుని పరిశుద్ధాత్మని పాత్ర ఏంటి? యేసయ్య పాత్ర ఏంటి? తండ్రి పాత్ర ఏంటి? యేసు నామం పేరిట ఇంకా బలమైన ప్రార్థన కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. మీరు విన్న ఈ వర్తమానం వెళ్తూ కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి. రైట్, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటకు వందనాలు. చేతులెత్తి దీవిస్తున్నాను. గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు, ఈ ప్రజల కోరిక మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రమయ్యా. ఈ ప్రజల అక్కరతో మీరు తీర్చినందుకు స్తోత్రమయ్యా. మా పక్షాన విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. మా పక్షాన విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. మాలో ఉండి విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. పరలోకంలో మా మధ్యవర్తిగా ఉన్న యేసయ్యా మీకు స్తోత్రాలు. గుప్పెలు విప్పుతున్న తండ్రి అయిన దేవా నీకు స్తోత్రాలు. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ, లైవ్ లో ఉన్న ప్రజలు, జూమ్ లో ఉన్న ప్రజల్లో, మందిరంలో ఉన్న ప్రజల్లో ఎవరు ఏ కొరతతో ఉన్నారు, ప్రతి బిడ్డ కొరత యేసు నామములో తీర్చబడునుగాక. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మీరు దయచేయుదురుగాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి.